Hi guys, a new story on real estate scam. I thought I'll discuss with you in this video. So one of my very close known friend, 2.5 years back, invested in a project in a HMDA project in a kind of free loans. Okay, so వాళ్ళకు బెటర్ రేట్ కి ఇస్తా అని చెప్పారు, ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కి ఇస్తా అని చెప్పారు. సో దే వర్ కన్విన్స్డ్ అండ్ దే ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్ ఆన్ ఎన్ ఎంఓయూ. సో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years 2.5 years అయిపోయినా కూడా పర్మిషన్స్ రావట్లేదు అనమాట. సో పర్మిషన్స్ రావట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ మీటింగ్ పెట్టి ఇంకా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, పర్మిషన్స్ రావు, ఏదో లీగల్ ఇష్యూస్ వచ్చాయి, ల్యాండ్ ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి చెప్పారు. సో మీకు మేము ఇంకా డబ్బులు ఇవ్వలేము, ల్యాండ్ కావాలంటే వేరే పార్ట్ షిఫ్ట్ అవ్వండి, లేదంటే ఇంకో 1 year వెయిట్ చేయండి, మీకు డబుల్ అమౌంట్ కల్పిస్తామని చెప్పారు. సో అలా అలా డ్రాగ్ అవ్వకుంటూ వస్తుంది. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. సో లాస్ట్ కి సెటిల్మెంట్ కి నేనేం చెప్పానంటే, ఇప్పుడు సెటిల్మెంట్ ఎట్లయినా మీ డబ్బులు ఆల్మోస్ట్ 50 lakh రూపీస్ ఇంట్రెస్ట్, 1 rupee ఇంట్రెస్ట్ కలుపుకున్న ఆల్మోస్ట్ 70 lakh రూపీస్ అనమాట. 70 lakh రూపీస్ గాల్లో ఉండడం కంటే ఏదో ప్రాజెక్ట్ లో మూవ్ అయిపోండి, సెటిల్మెంట్ అని అయిపోతుంది కదా, అట్లీస్ట్ మీ డబ్బులు పోయి ల్యాండ్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ రోజే ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ టుడే ఆ సెటిల్మెంట్ చేపించాను. సో ఆల్మోస్ట్ 70 lakh రూపీస్ వర్త్ ల్యాండ్ వేరే ప్రాజెక్ట్ లో రాశారు. సో ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్ట్ పేరు, కంపెనీ పేరు ఏమైనా డిస్కస్ చేయదండి ఈ టైంలో, బికాస్ యూర్ ఆల్రెడీ ఇన్ ప్రాబ్లమ్స్. పాయింట్ ఏంటంటే, సో గుడ్ టు బి ట్రూ ఇస్ నెవర్ టు ఇన్ రియల్ ఎస్టేట్. Please understand that. Don't fall for promises which are so good to be. Now share this with your friends and family and follow channel. Thank you.